పోలీసులు పట్టుకుంటారు జాగ్రత్త. నలుగురం పోతున్నాం మా ఒక బండిలో. నీకు జ్వరం వచ్చిందంటే మళ్ళీ నాకు సంబంధం లేదు చెప్తున్నా. ఇదే నిన్ను కొట్టాలి ఫస్ట్. గైస్ గుడ్ మార్నింగ్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ బ్లాగ్. ప్రజెంట్ అయితే నెల్లూరులో ఉన్నాను, మా పిన్ని వాళ్ళ ఇంట్లో. నిద్ర లేసి లేయంగానే ఏం చేస్తున్నా చూడండి. నెయిల్ పాలిష్ పెడుతుంది అనమాట మాధుర్య వాళ్ళ అమ్మకి. నువ్వేం చేయలేదమ్మా, లేయంగానే నెయిల్ పాలిష్ నీకా పెట్టేయాలి వెంటనే. సో ఇప్పుడు టైం అయితే మార్నింగ్ 10:30 అవుతుంది అనమాట. ఇందాకే లేచాను, లేయంగానే వాటర్ తాగుతా ఉన్నాను అనమాట. పాపం దొంగతనం చేసింది మా. చూపిమా ఏంది వేసుకుని చూపి. ఏం ఆకు అసలుకి ఇది? బెంగళూరు పప్పు అంటారు అంటే కూరలు వేసుకోవడానికి. పింక్ కలర్ పువ్వులు వస్తాయి. పాపం వాళ్ళు తిట్టుకుంటారు. చెంపతను అది చిన్నది వేసుకోమ్మాయి. నీకంటే చిన్నదంట పో పండగ. చిన్న కుండీ పెట్టుకోమే వచ్చేస్తుంది. అంత పెద్దది నీకు ఎందుకు ఇస్తాను నేను చెప్తున్నా. అది పెరగద్దు కదా. పెరగద్ది ఉంది. ఏదన్నా ఒక పాత డబ్బా వెడల్పుగా ఉండే డబ్బాలో మట్టి పోసేసుకోండి. నువ్వు ఘోరంగా నేను నడవలేను. ఓకే, నువ్వు యాడేస్తావు మా చెట్ట? దాన్ని ఏదైనా ఒక మంచి కవర్ లో పెట్టి పెట్టండి, చచ్చిపోద్ది నాకు ఇక్కడే అని. సరే నువ్వు నిదానంగా నడు. ఫుల్ స్లీప్ లో ఉన్నారు అందరా. వేరే ఏదా యాక్షన్ చేస్తున్నా? ఫోన్ పక్కన పెట్టుకుని పడుకోండి. దొంగతనం చేసిన చెట్టు ఇంటికి వచ్చినట్టు అక్కడ తీసి పెట్టు. అది పట్టుకొచ్చింది కాదు, కొట్టుకొచ్చింది. ఇంటికి పట్టుకొని వచ్చింది చెట్టు, అక్కడ కొట్టుకొని వచ్చింది. అందం తెచ్చిపెట్టు. ఈ పంచింగ్ పలక్నామాకే పంచా చెప్తా. నాకు పులిహోర నచ్చదు మా. చాలు చాలు, ఆ మాత్రం చాలు. సద్దన్నమా? సద్దన్నం కూడా వద్దు నాకు. ఎవరు చేశారు పులిహోర? బాబాయ్? నేనే. బాబాయ్ కలిపాడు కదా. కలిపితే గ్రేటా, చేయడం గ్రేట్. తినాలి కాబట్టి. మమ్మీ నీకు పిన్ని అవుతా అక్క వద్దా? పిన్ని. మీరు అక్క అక్క అని పిలుస్తారా? మీ మమ్మీ 10th క్లాస్ ఉన్నప్పుడు పుట్టాం మేము, అందుకని అక్క అయిపోయింది. పిన్ని అని పిలవచ్చు కదా. అలవాటు చేయలే మనకెవరు. సో మామ మధ్యాహ్నం పులిహార దద్దోజనం పెట్టి నోరంతా చెడగొట్టేశారు అనమాట వీళ్ళు. సో అందుకని బయటకు వెళ్దాం నేను ఒక్కడనే ప్లాన్ వేసుకున్నాను. కాకపోతే లాస్ట్కి పిల్ల బ్యాచ్ అంతా తీసుకొని పోవాల్సి వస్తుంది. నేను, మా అక్క, చింటూ, మాధుర్య, మొత్తం నలుగురం పోతున్నాం అనమాట ఒకే స్కూటీలో. ఇప్పుడు పోలీసులు పట్టుకుంటారు జాగ్రత్త. నువ్వు అమాయకంగా మొహం పెట్టాయి అని అంతే అట్ట పెట్టేసాం అనుకో, పోలీసులు కూడా ఏమంటారు, వదిలేస్తారు. అవును, మమ్మీ వాళ్ళు తెలియటప్పుడు 4 వెళ్తాం కదా, అంటే తీసేది లేస్తారు పోలీసులా. చింటూ చూసా మైక్ పెట్టుకుని రెడీ అయిపోయాడా? జమ్ జమ్ అని రెడీ అయిపోయాడా చింటూవా? నీకు కావాలి మైకు? నీకు వద్దు కదా. నా దగ్గర 2 ఉండాలి, ఒకటి నాకు ఒకటి చింటూకి అంతే. చూద్దామా? నలుగురం పోతున్నాం మా ఒక బండిలో. ముందర మాధుర్య, వెనకాల నేను, నా వెనకాల చింటూ, వెనకాల మా అక్క. నలుగురం పోతున్నాం అన్నమాట. జాగ్రత్తగా కూర్చోండి అమ్మా, పడిపోతాం అందరం కలిసి. జాగ్రత్తగా తోలయ్యా. షవర్మా ఉంది చేసుకో ఇక్కడ. పాప కూర్చుందమ్మా లోపల. ఓకే కదా చింటూ? షవర్మా నీకు ఓకే కదా నీకు? రేష్మి కబాబ్ సెంటర్కి వచ్చాం మామ షవర్మా తినడానికి కోసం. రష్మియే కదా అది. ఇది నెల్లూరులో ఫేమస్ అన్నమాట. ఫేమసే కదా, బాగా ఫేమస్. సరే చూడు షవర్మా ఏముందో. మా పాప మీ అమ్మ వచ్చి నీకు ఐస్ క్రీమ్ వద్దునింది, మీ ఇద్దరికి మాత్రమే షవర్మా చెప్పాం. అందుకే చెప్పేది, మేము నెక్స్ట్ ఐస్ క్రీమ్ తీసుకుంటాం నేను అక్క. నువ్వు అడిగావు అనుకో వేసేస్తా నేను. నువ్వు అడిగినా ఇచ్చేది లేదు. మీ అమ్మ ముందే వద్దని చెప్పింది నీకు ఐస్ క్రీమ్. ఏంది చూపి నాకు కూడా. అబ్బా చింటూ సూపర్ ఉన్నారా? అరే నీ ఎక్కడో కొడుతుంది సీనా. సరిపెట్టు.
దాంట్లో ఉంటాడు 19th అబ్బా. 19th స్క్రిప్ట్ లో పెద్దోడు ఉంటాడు నాకు తీయాలని తెలీదా అట్టే తినేసా ఐస్ క్రీమ్ తింటే అట్టే దాన్ని కోన్తో తినేసా ఈ పేపర్ ని సరే అంటుందా సూపరా చింటిగడ్డ తింటున్నాడు చింటిగడ్డ తినాలా అది సూపర్ బాగుంది బాగుంది కదా మా నెక్స్ట్ ఆడికే లస్సీ షాపే కదా ఆడే కదా పక్కనే ఉందా పాప బండి ఆడు ఉందండి ఇప్పుడు ఈడే ఉందా ఓకే ఓకే బాబు ఇప్పుడు వచ్చామ్మా లస్సీ షాపు నెల్లూరులో చాలా బ్రాంచెస్ ఉన్నాయన్నమాట లస్సీ షాప్కి సో ఇది వచ్చి కలెక్టర్ ఆఫీస్ దగ్గర ఉండేది అమ్మా ఏం చేస్తున్నా నేను చెప్పాను కదా మిసిసిపి మడ్ అని చూపిస్తా బొమ్మ ఉండాలి ఇది కాదు ఇది స్పెషల్ మిసిసిపి నీకు పాప అది అటు చెప్పేవి కాదు బతికిపోయావు నీకు రచింటు నీకేం కావాలి బా ఉడమ్మ చూస్తున్నాడు చూస్తున్నాడు ఏం కావాలంట చాక్లెట్ ఐస్ క్రీమ్ ఏమో తమ్ముడు నీకు కావాలంటే మేము మా దాంట్లో కొంచెం కొంచెం ఇస్తాం జ్యూస్ తీసుకుంటా నీకు జ్వరం వచ్చిందంటే మళ్ళీ నాకు సంబంధం లేదు చెప్తున్నా ఇదే నిన్ను కొట్టాలి ఫస్ట్ సో ఒక సిజ్లింగ్ రోడ్ నేను చెప్పామా మా అక్కకి నేను తినలే బాగాలేదు మాడు వాసన వస్తుంది ఏంది మాడు వాసన వస్తుంది అంటే ఉంటుంది అది సింపుల్ ఇది తినలే చింటూ నేనేం చెప్పను ఇంట్లో కాలుతుందే ఇది చూసి ఎంత పెద్ద ఉందో మిసిసిపి మడ్ మొత్తం కింద పడిపోతుంది అసలుకి తిను తొందరగా కారిపోద్ది లేకపోతే సగం కిందే పోసేస్తారు తెలుసా వీళ్ళు కావాలని ఆ లుక్ రావడం కోసం అంతే ఇప్పుడు కిందంతా చుట్టూరా చూడు అదే జీడిపప్పులు ఉన్నాయి కావాలని కింద వేస్తారు పాప బాగుందా ఐస్ క్రీమ్ నీకు నచ్చదు ఏది నచ్చదు నీకా అదొకటి నచ్చింది ఏది ఇక ముజ్జిగా సాగు ఇంకా ఉంది ట్రై చేసి ఇదొక్కటి గోలీ సోడా అలా ఉంది గోధుమ సోడా వాళ్ళు క్లీన్ చేసుకుంటారులేమ్మా వదిలే వదిలే చింటూ బండి తీస్తున్నాడు రా చిన్నగా రారా చింటూ సో మామ ఇక్కడ కనిపిస్తుంది చూడండి ఎర్రగా అదే కలెక్టర్ ఆఫీస్ అనమాట నెల్లూరు కలెక్టర్ ఆఫీస్ అక్కడే ఉండేది లస్సీ షాప్ పక్కనే రే బ్రేక్ మీద ఎప్పుడు చెయ్యి ఉండాలా ఏరా మైకి గుండె వెళ్ళిపోతున్నావు చింటూ మర్చిపోయా సరే తీ అయితే సూపర్ రా చింటూ బాయ్ సరే జాగ్రత్త సీ యూ గుడ్ నైట్ గుడ్ ఈవినింగ్ ఓకే